ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాన్ని తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించాలని కోరుకుంటున్నాను. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును, వారు గణపరచబడుదురు. ప్రియులారా, ఈ వాక్య భాగంలో నీతిమంతునికి కలిగే ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాము. యేసు రక్తం చేత మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాము. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మనం నీతిని ధరించుకునే వారం అవుతాము. యేసుక్రీస్తు యొక్క సత్ప్రవర్తనను అన్వయించుకొని మనం నీతి మార్గంలో మనం నడిపించబడగలుగుతాము. అయితే ఈ నీతిమంతునికి లోకంలో ఒకవేళ ప్రశంసలు లేకపోవచ్చు, లోకస్తుల వలన. లోకంలో ఉన్నవారు నీతిమంతులను అంతగా గుర్తించకపోవచ్చు. కొన్ని సందర్భాలలో నీతిమంతులను లోకస్తులు చూసి చేతగాని వాళ్ళు అని ముద్ర వేస్తారు. కానీ నీతిమంతునికి కలిగే ఆశీర్వాదాన్ని క్రీస్తులో మనం చూడాలి, ప్రభువులో మనం చూడాలి. అంతేగాని నీతిగా నిజాయితీగా యథార్థంగా బ్రతికితే లోకంలో ఏముంది అంటుంటాం ఊత పదం. నిజమే, నీతిమంతునికి లోకంలో లోకస్తుల మధ్య లోకస్తుల ద్వారా మనకేమీ లేదు, క్రీస్తులో ఉంది, ప్రభు ద్వారా మనకుంది అన్నప్పుడు ఆ దీవెనకరమైన అనుభవాల్ని చవిచూచి నీతిని మనం అనుసరించాలి, నీతిమంతులమై మనం బ్రతకాలి. ఈ నీతిమంతునికి కలిగే ఒక దీవెన ఏంటి అంటే, నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో కూడా ఆయన వారిని కూర్చుండబెడతాడట. అంటే దేవుని మూలముగా హెచ్చించబడడం, మనుషుల చేత హెచ్చించబడడం కాదు. మనం కోరుకునేది అదే. వాళ్ళు నన్ను హెచ్చించలేదు, వీళ్ళు నన్ను హెచ్చించలేదు, వాళ్ళు నన్ను గణపరచలేదు, వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు. ఇదే బాధ మన హృదయంలో వేదనగా మిగిలిపోతుంటుంది. కానీ దేవుని చేత ఒక వ్యక్తి గణపరచబడ్డప్పుడు, దేవుని చేత ఒక వ్యక్తి హెచ్చించబడ్డప్పుడు ఆ దీవెన, ఆ ఘనత ఉన్నతంగా ఉంటుందండి. లేఖనాల్లో మనం చాలా చోట్ల మనం చదువుతాం దేవుని చేత హెచ్చించబడిన నీతిమంతులను. దానియేలుని దేవుడు హెచ్చించాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని దేవుడు హెచ్చించాడు, నీతిమంతులైన వారిని నోవాహుని దేవుడు హెచ్చించాడు. ఇలాగా ఎన్నో వాక్యాలు మనల్ని పురుకొల్పుతాయండి. నీతిని అనుసరించి దేవుని ఘనతను, దేవుని ఆశీర్వాదాన్ని ఆయన మూలముగా కలిగే హెచ్చింపుని పొందుకొని సాక్షులైన మన పితరులను ఎందరినో మనం చూస్తామండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీతి అనేది మనకొక హెచ్చింపు, మనకొక ఉన్నత స్థితిని తీసుకుని వస్తుంది అనేది ఈ వాక్యంలో మనం నేర్చుకోవలసి ఉంటుంది. ఇంకొక వాక్యాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది 34వ కీర్తన 15వ చరణంలో ఒక చక్కటి మాట ఉందండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గియున్నవి. ఎంత శ్రేష్టమైన ఘనమైన మాట చూడండి. ఆయన యొక్క దృష్టి నీతిమంతుల మీద ఉందంట. మనమేమో మనుషుల దృష్టి ఉండాలని కోరుకుంటాం, వాళ్ళ దృష్టిలో మనం బ్రతకాలని కోరుకుంటాం, వాళ్ళ మనసులో మనం నిలవాలని కోరుకుంటాం. దేవుని దృష్టిలో ఉన్నామా లేదా అని మనం యోచించమండి. ఒకవేళ లోకం ఏకం కావచ్చు, లోకులందరూ కాకులై మాట్లాడవచ్చు, ఎన్నో విపత్తులు ఆపదలు మనకు ఎదుటి నిలబడవచ్చు. కానీ నా ప్రియ సహోదరులారా, దేవుని దృష్టిలో నేను ఉన్నాను, ఆయన దృష్టి నా మీద ఉంది, ఆయన నన్ను చూస్తున్నాడు అనే భావన మనకున్నప్పుడు మనం దేనికి కూడా తముకము, దేనికి కదలమండి. స్థైర్యము, ధైర్యం కలిగి మనం ముందుకు వెళ్ళగలుగుతాము. దేవుని దృష్టి మన మీద ఉంది అన్నప్పుడు, ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నప్పుడు మనకు ఏ కీడు రానివ్వడు, ఏ అపాయము మన దగ్గరికి రానివ్వడు, ఏ చేటు మనల్ని సమీపించదనే విశ్వాసం కూడా మనకు కావాలి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారండి,
ఆడుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులుగా పెద్దవాళ్ళగా చూస్తుంటాం మనం. ఆ చిన్నపిల్లల దగ్గరికి ఏదైనా విషసర్పం కానీ ఏదైనా పురుగు పుట్ట వస్తున్నప్పుడు వెంటనే మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి మన బిడ్డను కాపాడుకుంటాం కదా. మరి మనం అంత తెగించి వెళ్ళి మన బిడ్డలకు మనం అంత భద్రతను ఇవ్వగలిగితే సర్వశక్తి గల దేవుడు మనల్ని చూస్తూ ఊరుకుంటాడా? మనకు కీడు కలుగుతుంటే, అపాయం కలుగుతుంటే, శత్రువులు మన మీద విరుచుకు పడుతుంటే ఆయన చూస్తూ ఊరుకుండేవాడు కాదు కదా. ఆయన దృష్టి మన మీద ఉన్నది. ఇంకొక చక్కటి శ్రేష్టమైన మాట ఏంటంటే ఆయన చెవులు మన మొరను ఆలకిస్తున్నాయట. నీతిమంతునికి కలిగి దీవెన చూడండి. మనం ఏం మాట్లాడినా, ఏది ఆయన సన్నిధిలో విన్నపించుకున్నా, ఏది పలికినా ఆయన చెవులు వింటున్నాయి. మనం మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు. మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. ఆయన ఆలకించి వెంటనే మనకు ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు. మనం మనుషులతో చెప్పుకోవచ్చు, ప్రయోజనం ఏమి కలగకపోవచ్చు, కానీ దేవుడితో అలా కాదు. ఆయన వెంటనే సమాధానం ఇస్తాడు, వెంటనే పరిష్కారం చూపిస్తాడు, వెంటనే ఆయన వారికి మార్గం చూపిస్తాడు. నీతిమంతులను ఆయన విడువడట, ఆయన వారిని చూడకపోడట. ఆ మాట చదువుతుంటేనే మనకి ఎంత ఉత్సాహం కలుగుతుందండి. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏదైనా వివాదాలలో మనం మాట్లాడుతుంటాం, దేవుడు చూస్తున్నాళ్లే అంటుంటాం, పైనున్నవాడు గమనిస్తున్నాళ్లే అంటుంటాం. ఇవి మాట వరకే కాదు, మన జీవిత అనుభవాలలో అన్వయించుకోవడానికి నా మొర ఆయన ఆలకిస్తున్నాడు అని మనం ప్రతిదీ ఆయన సన్నిధికి వెళ్ళి చెప్పుకోగలగాలి, ఆయనకు వివరించుకోగలగాలి, ఆయనకి మనవి చేసుకోగలగాలి. కొంతమంది ప్రార్థన చేయరు. ఎవరైనా ప్రార్థన చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు చెప్పుకుంటారు. ఎందుకు మనకు అగచాట్లు? మన ప్రార్థన ఆలకించు దేవుడు ఉంటే, మన మొర ఆలకించు దేవుడు ఉంటే, మనకు జవాబిచ్చే దేవుడు ఉంటే మనం తిన్నగా ఆయనకు చెప్పుకోవచ్చు కదా. ఆయన మన మొర ఆలకించే దేవుడు కదా. నా ప్రియమైన సహోదరులారా, అబ్రహాము ప్రార్థన చేస్తే ఆయన వినలేదా? హిజ్కియా ప్రార్థన చేస్తే ఆయన వినలేదా? మన పితరులు వాళ్ళు దేవుని సముఖంలో మొరపెట్టినప్పుడు ఆయన వాళ్ళకి జవాబు ఇవ్వలేదా? మరి మనం ఎందుకు విశ్వసించలేకపోతున్నాము? ప్రభుత్వం ఎందుకు మనవి చేసుకోలేకపోతున్నాం అనేది మనం ఆలోచించాలి. గనుక నీతిమంతులను ఆయన హెచ్చిస్తాడు. 2, నీతిమంతులను ఆయన చూస్తున్నాడు, వాళ్ళ మొర ఆయన ఆలకిస్తున్నాడు. ఇంకొక చిన్న వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది సామెతల గ్రంథం 12వ అధ్యాయం 13వ వాక్యంలో, పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. పిల్లలు చూడండి, నీతిమంతులట ఆపదను తప్పించుకుంటారట. ఆయన తప్పిస్తాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటిలన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును, తప్పిస్తాడు. నీతిమంతులకు ఆయన తప్పించు దేవుడిగా ఉంటాడు. ఆ నీతిమంతులకు కలిగే ఆపద ఏదైనా ఆయన గుర్తించినప్పుడు వెంటనే ఆ స్థితిలో నుంచి ఆయన వారిని తప్పిస్తాడు. మనం నీతిమంతులమైతే మనకు తెలిసినా తెలియకపోయినప్పటికీ దేవుడు మనకు ఒక కాపరిగా ఉంటాడు, నాయకునిగా ఉంటాడు, సంరక్షకునిగా, పోషకునిగా ఉంటాడు. ఆయన తప్పిస్తాడు, రక్షిస్తాడు. మన శక్తితో మనం రక్షించబడలేము, మన శక్తితో మనం తప్పించబడలేము, మన బలముతో మనం రాణించలేమండి. దేవుడు మనం తప్పిస్తాడు. కొన్ని సందర్భాల్లో మనం వెనక్కి తిరిగి చూస్తే మనం దాటి వచ్చిన అగాధాలు ఎలాంటివి, మనం దాటి వచ్చిన అపాయాలు ఎలాంటివి, మనం దాటి వచ్చినటువంటి కష్ట పరిస్థితులు ఎలాంటివి అంటే బహుభయంకరమైనవి. వాటిలన్నిటిలో నుండి దేవుడు తప్పించి, రక్షించి, విమోచించి మనల్ని ఈ స్థితికి తీసుకుని వచ్చాడు. ఇది దేవుని యొక్క కృప తప్ప వేరొక్కటి కాదండి. నీతిమంతులకు తప్పనిసరిగా ఆయన రక్షకుడై ఉంటాడు, వారిని తప్పిస్తాడు. నేను 4 విషయాలు చెప్తూ వచ్చాను. నీతిమంతులని హెచ్చిస్తాడు, నీతిమంతులను చూస్తాడు, నీతిమంతుల మొర ఆలకిస్తాడు, నీతిమంతులను ఆయన తప్పిస్తాడు. ఈ నీతిని మనం ధరించుకోవాలి, ఈ నీతిమంతులుగా మనం బ్రతకాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము నీతిమంతులమైతే కలిగే ఆశీర్వాదాలు ఎలాంటివో లేఖనాల నుంచి ధ్యానిస్తూ వచ్చాము.
గనుక మేము కుడికాయనను ఎడమకాయనను తొలగక నీతిమంతులమై మీకు ప్రియులమై నాయనా మీకు ప్రియమైన కుమారులమై కుమార్తెలమై మీకు ప్రియమైన పిల్లలమై మేము నడిపించబడటకు సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ దినమునకు కావలసిన విశేషమైన కృప దీవెన సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించి నడిపించమని ఘనమైన మీ హస్తపునడికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప ఈ దినమంతా నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. అనుదిన కృపాను సందేశముల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.